వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అసలు ఎవ్వరికీ తెలియని అటువంటిది ఆది శంకరాచార్యుల వారికి తెలుసు. అవును. ఒక ఆయన రహస్యం తెలుసు ఆయనకి. ఏంటి సార్ అసలు అది? విషయం ఏంటంటే ఆయన 32 సంవత్సరాల పాటు అటు ఇటు తిరిగాడని చెప్పేసేసినంటే ఊరికనే తిరగలేదమ్మా. ఈ పని చేయడం కోసమే తిరిగాడు. ఎందుకంటే 2000 సంవత్సరాల తర్వాత ఇలాంటి వాళ్ళు వస్తారు వీళ్ళు. వీళ్ళ ఇదే ఎక్కువైపోతుంది. కానీ భారతదేశంలో వచ్చినప్పటికి ఇదే. ఇలాంటి తిక్కల పనులు చేయకుండా ఉండటం కోసం అని చెప్పేసినని ప్రతి పుణ్యక్షేత్రంలోని ఈ మంత్రబలాన్ని పెట్టారు. సాధారణంగా వీళ్ళు అంటూ ఉంటారు, మేము ఇతర అన్య దేవతను పూజించము, అన్య దేవతల యొక్క ప్రసాదం తినము, తీర్థ ప్రసాదాలు తినరు. కానీ వాస్తవం చెప్పమంటే వాళ్ళు డైలీ తింటుంది కూడా అదే. వాళ్ళకి తెలియకుండా డైలీ తింటుంది అదే. ఓకే. అది వాళ్ళు ఇక్కడ నేను అమెరికన్ స్విగ్గీ తెప్పించుకుంటానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అలాగనే మారాల్సిందే. అది ఇక్కడ గాలితో సహా పరమాత్మని యొక్క తీర్థ ప్రసాదాలే. మేము తినమని చెప్పేసి అంటే ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోవాలి. వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఉంటే ఈ తీర్థ ప్రసాదాలు తినకుండా ఉంటారు. కానీ వాళ్ళు లిటరల్లీ వాళ్ళు డైలీ తింటున్నటువంటిది ఆ తీర్థ ప్రసాదాలే, ఆ మంత్రబలం ఉన్నటువంటి ప్రసాదమే తింటూ ఉన్నారు వాళ్ళు. కాబట్టేసేసి ఏ మతస్థుడైనా ఉండనివ్వండి భారతదేశంలో అంటారు, మా వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు కనిపెట్టారు, భారతీయులు ఏం కనిపెట్టలేదు, హిందువులు ఏం కనిపెట్టలేదు అంటారు. హిందువులే కదా, ఏ మతస్థుడు కూడాను ఇక్కడ భారతదేశంలో పుట్టి ఇక్కడ ఉండగా వాళ్ళు ఇలాంటివి కనిపెట్టలేరు. అలా కనిపెట్టకుండా ఉండేటువంటి మంత్రబలం అనేటువంటిది ఈ గడ్డ మీద ఉందమ్మా, భారతదేశంలో ఉంది. అది ఇంకా వేరే ఇతర దేశాలు ఎక్కడ కూడా లేదు. ఈ పని చేసినటువంటి అతను ఎవరు అని చెప్పేసి అంటే ఆది శంకరాచార్య. ఇది చాలామంది పీఠాధిపతులకు కూడా చాలామందికి తెలియదు. ఆయన చాలా నాలెడ్జ్డ్ పర్సన్ అమ్మ. అది ఆయన ఇచ్చినటువంటిది రాసినటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వాటిలో వాటినే సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ దాకా ఎందుకమ్మా, భజగోవిందం అంటారు. తెలుసా, మీరు విన్నారు అది? భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి అని చెప్పేసి అంటారు. ఎక్కువగా భజనలో వింటాము తిరుపతిలో. అది యాక్చువల్ భజన కాదమ్మా, అది తిట్టు. అది తిట్టు ఒక అతన్ని అరుస్తూ తిడుతూ రాసినటువంటిది అనమాట. అది ఒక కాలు చాపుకున్నటువంటి ఒక ముసలతను వ్యాకరణం తెగ చదివేస్తున్నాడు. ఇతను రోడ్డు మీద అలా శిష్యులతో పడి వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్ళి అడిగాడంట, ఏంటి ఇంత వయసులో ఇప్పుడు వ్యాకరణం చదువుతున్నారు, ఏంటి కారణం ఏంటంటే, నేను ఇది నేర్చుకుని రాజుగారి ముందు ప్రదర్శిస్తారన్నాడంట. రాజుగారి ముందు ప్రదర్శిస్తారంటే దేనికి, ఏమైద్ది అని చెప్పేసి ఆయన డబ్బులు ఇస్తారన్నాడు. డబ్బులు ఏం చేసుకుంటావంటే నేను అనుభవిస్తాను దాన్ని అన్నాడు. ఒరే పిచ్చోడా, ఇంత వయసు వచ్చి ఇప్పటికీ కూడాను నీ ఇంద్రియాల మీద నువ్వు ఆధిపత్యం సాధించలేదు. ఇప్పటికైనా కానీ ఇంద్రియాల మీద నిగ్రహాన్ని, ఇంద్రియాల మీద పట్టును సాధించడానికి సాధన చేయరా మూర్ఖుడా అని తిట్టాడు. భజ గోవిందం, గో అంటే ఇంద్రియాలమ్మ, గో అంటే ఇంద్రియాలు, భజ అంటే సాధన, భజ గోవిందం సాధన చేయమని చెప్పేసేసాను. అంటే ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవడం కోసం సాధన చెయ్యి. చనిపోయేటప్పుడు ఈ వ్యాకరణం అనేటువంటి పనికిరాదు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందం అంటారు, గోవిందం అనరు. గోవిందం భజ మూఢమతే, మూర్ఖుడా వాటి మీద సాధన చేయరా. సంప్రాప్తే సంహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి. ఎప్పుడైతే నీ ప్రాణం పోయేటువంటి సమయం వస్తుందో, ఇది కాదని నేను కాపాడేది, అవి కాపాడుతాయి, నీ ఇంద్రియాలను ఇప్పటికీ నువ్వు పెట్టుకోలేదంట. ఇప్పుడు గో అనేటువంటిది, ఇప్పుడు సాధారణంగా అంటారు గోపాలుడు అని అంటారమ్మా. గోపాలుడు అంటే కృష్ణుడు అనుకుంటాం, కాదు. గో అంటే ఇంద్రియాలు. మన జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు మొత్తం కలిస్తే మనం అన్నమాట. ఈ ఇంద్రియాలని పాలించేటువంటి వాడు గోపాలుడు. మన పాట కూడా ఒకటి వింటాం, నన్ను పాలింపక తరలి వచ్చితేవా గోపాల అని చెప్పేసినట్టు. అంటే గోవుల కాపరి కాదు ఇక్కడ, మనల్ని పాలించేటువంటి వాడు, మనకి రాజు. అలాగే వాళ్ళకే ఉన్నాడు గొర్రెల కాపరి. అంటే వాళ్ళ కాపరి వాళ్ళకు ఉన్నారు, మన గోవులు లాంటి వాళ్ళము, మన కాపరి ఇతను వచ్చిన్నాడు అనమాట. ఈయన గోపాలుడు అంటారు అనమాట. కృష్ణుడికి మరొక పేరు అనమాట గోపాలుడు అని చెప్పేసి. గోవిందుడు సమస్తాన్ని కూడాను కలిగి ఉన్నటువంటి వాడు, ఇంద్రియాలు మొత్తం నిగ్రహం చేయించగలిగేటువంటి వాడు గోవిందుడు అంటాం. ఆ పేరులో అనేటువంటిది అలా ఉంది. అది అలాగనే ఈయన ఆదిశంకరాచార్యులు ఆ రోజున ఆ ముసలెత్తన్ని పట్టుకొనేసేసి అరుస్తూ బుద్ధి చెబుతూ చెప్పినటువంటిది భజ గోవిందం అనమాట. ఆ తర్వాత మిగతా వాళ్ళ శిష్యులు అనేటువంటి రాస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం సార్,
20 సంవత్సరాల కిందట లేకపోతే ఎన్నో సంవత్సరాల కిందట గురుత్వాకర్షణ శక్తి అంటే లేకపోతే అసలు కనిపెట్టింది భారతీయులే అని ఒక ఒక మాట అంటుంటారు. అవును. అది అసలు ఎంతవరకు వాస్తవం? నిజంగానే భారతీయులు ఇది కనిపెట్టారా? అంటే మనం వింటుంది వేరు కదా! అవునమ్మా. హ్మ్. ఇప్పుడు విషయం ఏంటంటే 400 సంవత్సరాల క్రితం ఏదో న్యూటన్ కనిపెట్టాడు అని చెప్పేసి అంటాం. అసలు సరే ఓకే ఉంది అన్నాడు, ఎందుకు వచ్చిందో ఈ రోజుకి ఎవ్వరికీ తెలియదు. స్టిల్ ఈ రోజుకి మీ నాసా వాళ్ళు కానివ్వండి, ఇంత సైన్స్ పెరిగింది అనే వాళ్ళకి కూడాను అసలు గురుత్వాకర్షణ శక్తి ఎందుకు వచ్చిందో ఎవరికీ తెలియదు. గురుత్వాకర్షణ శక్తి ఉంది అని కదా, అసలు అది ఉండాలి, ఉంటుంది, దేనికి వచ్చిందో అనేటువంటి చెప్పినటువంటి వాళ్ళు కూడా ఆది శంకరాచార్య అని 2000 సంవత్సరాల క్రితం చెప్పారు ఆయన. ఓకే. ఆయన ఏమంటారంటే ఈ కొండలు పర్వతాలు అనేటువంటివి అమ్మవారి చనువులు అని చెప్పేసి అంటారు. చనువులు అంటే పోషణ, బిడ్డలకి పోషణ, అమ్మవారి చనువులు అని చెప్పేసి అంటాడు. ఏంటి అని అంటే ఈ గురుత్వాకర్షణ శక్తి అనేటువంటిది లేకపోతే ఏమీ లేదు. గురుత్వాకర్షణ శక్తి అనేటువంటిది లేకపోతే ఏమీ లేదు. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లేదు. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేటువంటి ఉండటం వలన బయట ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, లంగ్స్లో తక్కువ ఉంటుంది. లంగ్స్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతాయో లోపల లో ప్రెషర్ ఉంటుంది కాబట్టి ప్రెషర్ లోపలికి వెళ్తుంది, ఊపిరి పీల్చుకుంటాము. మళ్ళీ బాగా పీల్చుకున్న తర్వాత ప్రెషర్ ఎక్కువైపోయింది కాబట్టి మళ్ళీ ఇదవటం, మళ్ళీ బయటికి రావటం. ప్రతిదీ మన స్ట్రా తోటి మన కూల్ డ్రింక్ తాగుతున్నాం అని చెప్పి చేస్తారంటే ఆ స్ట్రాలో ఉన్నటువంటి ప్రెషర్ మనం తీస్తాం అంతే. మనం కూల్ డ్రింక్ లాగలేము ఎప్పటికీ కూడా. ఇది తీసేయడం వలన అక్కడ లో ప్రెషర్ అవ్వటం వలన బయట ఉన్న ప్రెషర్ కూల్ డ్రింక్ మీద పడి దాన్ని పైకి తీసుకొని రావటము, మన బోరింగ్ నుంచి వాటర్ పైకి రావడం, ప్రతిదీ కూడా ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వలన ఈ వాతావరణం ఏర్పడటము, తేలిగ్గాలు పైన వెళ్ళిపోవటము, మేఘాలు ఏర్పడటము, తర్వాత వర్షం పడటం అనేటువంటిది కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మన బాడీ మీద సుమారు 2000 కేజీలు ప్రెషర్ ఉంటుంది, మనకి తెలియదు. సో వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి. ఈ గురుత్వాకర్షణ శక్తి దేని వల్ల వస్తుంది అని చెప్పేసి అంటే పర్వతాలు ఇలాంటి వీటి వల్ల వస్తుంది అని చెప్పేసి చెప్పాడు ఆయన. ఇప్పటికీ వీళ్ళకి తెలియదు ఎందుకు వస్తుంది అని. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను దాని మీద స్టడీ చేశాను అనమాట. ఆయన ఎలా చెప్పాడు అని చెప్పేసాను. ఇతను చెప్పింది తర్వాత ఖురాన్లో కూడా ఉంది ఈ విషయం. మొహమ్మద్ ప్రవక్త కూడా చెప్తున్నారు, మానవులు భూమిపైన దొర్లిపోకుండా ఉండుట కొరకు భగవంతుడు దేవుడు ఈ కొండలను పర్వతాలను లోతైన మేకుల వలె గుచ్చి ఉంచాడు అని చెప్పేసి అంటారు. గ్రావిటేషనల్ ఫోర్స్ రావాలి అని చెప్పేసి అంటే కొండల పర్వతాలు అనేటువంటివి. సో ఎందుకు అనేటువంటి దాన్ని నేను దీని మీద స్టడీ చేస్తే చిన్న ఎగ్జాంపుల్, మనం మజ్జిగ చిలుకుతాం. మజ్జిగ చిలికి వదిలేసిన తర్వాత గుండ్రంగా తిరుగుతుంటాయి నీళ్లు. ఈ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ పాత్ర నీళ్ళకిను వెన్నకి వెయిట్లో తేడా ఉంటుంది. ఇది తక్కువ బరువు ఉంటుంది, నీళ్లు ఎక్కువ డెన్సిటీ ఎక్కువ వెయిట్ ఉంటాయి. ఇవి అంచులను ఆక్రమించేసేసినప్పుడు తేలిగ్గా ఉన్నటువంటి వెన్న ఎటుపోవాలి, సెంటర్లోకి వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా భూమి గుండ్రంగా తిరుగుతూ ఉందని చెప్పేసి అన్నప్పుడు బరువైనవన్నీ బయటికి వెళ్ళాలని చూస్తున్నాయి, కాబట్టి తేలికైనవన్నీ లోపల రావాలని చూస్తున్నాయి. సో దానివల్ల గురుత్వాకర్షణ ఏర్పడింది. సో ఈ విషయాన్ని 2000 సంవత్సరాల క్రితం ఆది శంకరాచార్యులు చెప్పుంచారు. సుమారు 1550 సంవత్సరాల క్రితం ఏమో ఈ మహమ్మద్ ప్రవక్త చెప్పారు, ఇదే మాట చెప్పారు. మానవులు భూమిపైన దొర్లిపోకుండా ఉండుట కొరకు భగవంతుడు కొండలను పర్వతాలను లోతైన మేకుల వలె గుచ్చి ఉంచాడని. ఖురాన్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. అది అంటే వాళ్ళు ఎంత సైంటిఫిక్ అంటే ఇంత సైన్స్లో ఇంత డెప్త్కి వెళ్ళి ప్రతి ఒక్క పని కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అందుకనే మన హిందూ సాంప్రదాయాలు అనేటువంటివి చాలా చాలా ఇన్డెప్త్గా ఉంటాయి. అసలు తెలుసా సార్, అంటే గురుత్వాకర్షణ శక్తి ప్రస్తుతం ఆధునిక సైన్స్ కి లేదు. మీరు కావాలంటే గూగుల్లో అంటే చాట్ జీపీటీలో అడగండి, మీరు చాట్ జీపీటీలో అడగండి, గురుత్వాకర్షణ శక్తి ఎగ్జాక్ట్గా దేనివల్ల వస్తుందని చెప్పేసి అని తెలియదు, ఉంది అని న్యూటన్ చెప్పాడు అంతే. దాని మీద చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలు అనేటువంటి తీసుకొని వచ్చారు. న్యూటన్స్ లా అనేటువంటి ఫ్రిక్షన్స్ లా అనేటువంటిది కానివ్వండి, ప్రతి తీసుకొచ్చారు కానివ్వండి. కానీ ఎగ్జాక్ట్గా దీనివల్లనే వచ్చింది అనేటువంటిది ఎవరు ఎప్పుడో చెప్పలేదు. చెప్తారు మాస్ వల్ల వస్తుంది అని చెప్పేసి, భూమికి మాస్ ఉంది కాబట్టి వస్తుంది అది. అందులో ఇంకోటి ఏంటంటే అది స్పిన్ అయ్యేటువంటి స్పీడ్ వలన గురుత్వాకర్షణ శక్తి పెరిగింది. ఇప్పుడు సూర్యుడి మీద కూడా మాస్ ఉంది, మన చంద్రుడి మీద కూడా ఉంది మాస్. కానీ చంద్రుడు వచ్చేసరిప్పటికంటే ఒక రౌండ్ వేయడానికి సుమారు 29 నుంచి 30 రోజులు తీసుకుంటాడు. కాబట్టి అక్కడ గ్రావిటీ లేదు, కాబట్టి వాతావరణం అనేటువంటిది లేదు. భూమి చాలా స్పీడ్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి భూమికి గ్రావిటీ అనేటువంటిది ఉంది. ప్రతిదీ మన వాళ్ళు చెప్పేటువంటివి చాలా చాలా అడ్వాన్స్డ్ సైన్స్ ఉంటుంది. చందమామ అంటారు మన వాళ్ళు. మామ అంటే భూమి తల్లి అయితే భూమికి తోడ్బుట్టినటువంటి వాడు చంద్రుడు అనేటువంటి మామ. ఎందుకంటే ఇది భూమి నుంచి విడిపోయినటువంటిదే. ఒకప్పుడు ఒక ఆస్ట్రాయిడ్ లాంటిది పడి ఇక్కడి నుంచి ఒక పార్ట్ ఒకటి ఊడిపోయి వెళ్ళిపోయింది చంద్రుడు, మూన్. కాబట్టి మామ అని పిలుస్తాము.
అంటే రిలేషన్ కూడా కలుపుతాం. తల్లి భూమాతకి తోబుట్టినటువంటి వాడు చందమామ అనేటువంటిది. అయితే మన వాళ్ళు ఇవన్నీ అంటే ఇప్పుడు వీళ్ళేది మేము సైన్స్ తెలుసుకున్నాం అది ఇది అని అంటూ ఉంటారు అన్నమాట. అసలు మన వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ అనమాట. అంటే చెప్పాను కదా, మీ సనాతన ధర్మం అనేటువంటిది ఈ సృష్టి మొదలైనటువంటి నాలెడ్జ్ అన్నమాట. అలానే సార్ ఎలక్ట్రిసిటీ కూడా దాన్ని వృధా చేయకుండా వాడిన వారు అసలు ఏ దేశస్తులు, భారతదేశం ఎలా వాడారు? భారతదేశమే. అగైన్ ఓకే, చెప్పాను కదమ్మా, ఇది విశ్వగురువు. భారతదేశం అనేటువంటిది విశ్వగురువు. ఇక్కడ లేని నాలెడ్జ్ విశ్వంలో, ప్రపంచంలో కాదు విశ్వంలో కూడా ఎక్కడ కూడా లేదు. అంతే, ఇక్కడ లేని నాలెడ్జ్ ఎక్కడ కూడా లేదు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, నేను అది ఇందాక సముద్రం మీద విద్యుత్ స్టార్ట్ అవుతుంది అనేటువంటిది, ఈ పర్వతాల మీద నుంచి ఇలాగా ఇదవుతుంది, దీంట్లో నుంచి ఒక మంత్రబలం అనేటువంటి దాన్ని పంపించవచ్చు అనేటువంటిది. అలానే ఇంట్లో దీపం పెట్టాలి, అయాన్స్ అనేటువంటివి వస్తాయి, పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ అనేటువంటివి వస్తాయి. సో అదంతా ఎలక్ట్రిసిటీ. అలానే విగ్రహారాధన చేసే దగ్గర వీటిని ఎలక్ట్రిసిటీ అనేటువంటి దీన్ని వాడుతుంటారు. అంటే నానో వోల్ట్స్లో, నానో యాంప్స్లో వాడగలిగినటువంటి వాళ్ళు వీళ్ళే. ఇప్పటికీ ఉన్నటువంటి సైన్స్కి 0.9 వోల్ట్ అంటే 1 వోల్ట్ కంటే తక్కువ, 0.9 వోల్ట్ కంటే తక్కువ వాడేటువంటి సామర్థ్యం ఇప్పుడు వీళ్ళకి లేదు. 0.9 వోల్ట్ కంటే తక్కువగా ఎలా వాడచ్చు అనేటువంటిది వీళ్ళకి తెలియదు, నాలెడ్జ్ లేదు. మన వాళ్ళు నానో వోల్ట్స్లో వాడేసేసి ఒక మనిషికి సాఫ్ట్వేర్ ఎక్కించేటువంటి నాలెడ్జ్ అనేటువంటిది ఉంది. మనం చూడండి మీకు ఎంత అడ్వాన్స్డ్. నేను అదే మీకు లాస్ట్ టైం కూడా నేను ఒకసారి చెప్పాను. ఐన్స్టీన్ అన్నాడు ఒక మాట, అది ఈ 2వ ప్రపంచ యుద్ధంలో ఇప్పుడు ఇలాంటి బాంబ్స్ తోటి చేస్తున్నారు, 3వ ప్రపంచ యుద్ధం ఇంకా ఎలా ఉంటుందో చెప్పలేము, పొరపాటు 4వ ప్రపంచ యుద్ధమే కనుక వస్తే రాళ్ళు రప్పలు కొర్రలతోటి కొట్టుకుంటారని అంట. అంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేటువంటిది ఉండదు, కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉంది కదమ్మా. అది అట్లనే దీనికంటే ముందు ఉన్నటువంటి యుగాల నుంచి ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఎంత నాలెడ్జ్ ఉంది. అదంతా కూడా మళ్ళీ డిస్ట్రాయ్ అవ్వటం, మళ్ళీ నెమ్మదిగా డెవలప్ అవుతూ ఉంటాం, మళ్ళీ డిస్ట్రాయ్ అవ్వటం, మళ్ళీ డెవలప్ అవుతూ ఉండటం. కానీ మన వాళ్ళు చేసేటువంటి గొప్ప పని ఏంటంటే వాటిని ఆచరిస్తారు. కొంతమంది అంటారు, ఏంటంటే ఇది మూఢాచారాలు అవసరమా? ఇప్పుడు స్వామి మాలేసుకుంటారమ్మా, ఎవరైనా డెడ్ బాడీ ఎదురు వస్తూ ఉందని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళు వెళ్ళరు. అవసరం వెనక్కి వెళ్ళిపోతారు, అవసరమైతే మళ్ళీ స్నానం కూడా చేస్తారు. ఎందుకు అని అంటే మనం రీసెంట్గా చూసాం, కోవిడ్ చూసాం మనం. కోవిడ్ వచ్చినటువంటి వాడు ప్రధానమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ఎంత మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే అక్కడ బంద్, క్లోజ్, వాడు బయటికి రావడానికి లేదు. కనీసం వాళ్ళ ఇంటి మీదుగా కూడా ఎవరు వెళ్ళకూడదు, మొత్తం బ్లాక్ చేసేసేస్తారు. ఏదైనా ఒక వీధిలో వచ్చిందంటే ఆ వీధిలో నవ్వటానికి వెళ్ళలేదు, ఎందుకంటే కోవిడ్ వచ్చింది వాడికి కాబట్టి. మరి గతంలో కూడా ఇలాంటి దీనికంటే భయంకరమైనటువంటి జబ్బులు ఉండేవి. ఆ చనిపోయిన అతను ఏ జబ్బుతోడు చనిపోయాడో తెలియదు, తెలియదు. ఇప్పుడు ఇతను భజన కోసం వెళ్తుంటాడు, వాళ్ళని తాకి వెళ్తే ఆ వైరస్ అనేటువంటిది మళ్ళీ పక్కన భజనలో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడ అంటుతుంది అనేటువంటి దీని మీద అంటే వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. అలానే ఈ పూజారులు వీళ్ళు కూడా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు కూడా ఏంటంటే వేరే వాళ్ళు ఎవరు నడిచిన దారిలో నడిచేవాళ్ళు కాదు, వాళ్ళు ఒక స్పెషల్ దారిలో వెళ్ళేవాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు గుడిలోకి వెళ్ళి అర్చన చేయాలి అనేటువంటిది ఉంటుంది. అది ఇవన్నీ కూడాను ఒకప్పుడు సిద్ధాంతాలు అన్నమాట. ఇవి కాదు, వీళ్ళన్నీ మూఢనమ్మకాలు, వాటిని ఇచ్చేస్తున్నారు అంటాడు. ఇవి మూఢనమ్మకాలు కాదు. సరే, ఇప్పుడంటే మనకి తెలిసినవి ఇప్పుడు కూడా అవసరమా అని చెప్పేసి అంటే కాదు. రేపొద్దున ఇదే 3వ ప్రపంచ యుద్ధం వచ్చి మొత్తం పోయిద్ది. రేపొద్దున ఈ సైన్స్ ఉండదు, ఈ వ్యాక్సిన్స్ ఉండవు, ఇవేమీ ఉండవు. అప్పుడేం చేస్తారు? అప్పుడు పనికొచ్చేది మళ్ళీ ఇవే, ఈ జాగ్రత్త. సో దీన్ని మంచో చెడో కంటిన్యూ చేస్తూనే ఉంటుంటారు. చనిపోయారు అని చెప్పేసి అంటే 11 రోజుల పాటు ఎవరు బయటికి వెళ్ళకూడదు, గడ్డం గీసుకోకూడదు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే గతంలో ఏంటంటే ఒకటే బ్లేడ్ ఉండేది, ఒక ఊళ్ళో ఒక మంగళి ఉండేవాడు, వాడు దాంతో అందరికీ గీసేవాడు. ఇప్పుడు చనిపోయినటువంటి అతను ఏ జబ్బుతోటి చనిపోయాడో తెలియదు, అది ఇతనికి కూడా వచ్చిందేమో కాబట్టి అదేదో 11 రోజుల తర్వాత బయటపడిద్ది. ఆ జబ్బు అనేటువంటి ఇతనికి ఒకవేళ అంటుకుంటే, అతను జబ్బుతోటి చనిపోయి ఉంటే అది ఇతనికి అంటుకుంటే 11 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత బయటపడుతుంది. బయటపడిద్ది అని చెప్పి బయటపడిన దాని తర్వాత ఇతను కూడా ఇది అవుతుంది. కాబట్టి చేసి ఇతనికి ఇప్పుడు గడ్డం చేయకూడదు, అది గడ్డం చేసుకోకూడదు అని అంటారు. అది సైన్స్ ఏదనమాట. దాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు, ఎలా చనిపోయారో నాకు తెలుసు, అది అయినా కానీ అంటే దాన్ని పాటించాం, ఆచారం. ఎందుకంటే నా నెక్స్ట్ తరానికి వెళ్ళాలి, ఆ తరానికి వెళ్ళాలి. రేపు పొద్దున ఇలాంటి ఒక వినాశనం అనేటువంటి జరిగిన తర్వాత అప్పుడు ఎవరైనా ఏదైనా జబ్బుతోడు చనిపోతే ఈ ఆచారం అనేటువంటిది వాళ్ళని కాపాడుతుంది. మూఢనమ్మకాలు కాదు అవి, ఆచారాలు కంటిన్యూ చేయాలి అవి.